మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఏఐటియుసి ఆధ్వర్యంలో భారత్ బంద్ సమ్మెలో భాగంగా మందమర్రి మార్కెట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ పరిశ్రమలను బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ, బొగ్గు బ్లాక్లను ప్రైవేటు వ్యక్తులకు వేలం ద్వారా అమ్మకాన్ని నిరసిస్తూ కార్మిక చట్టాలను కాపాడుకోవాలని, అదేవిధంగా రైతు చట్టాలను కాపాడాలని, గత పార్లమెంటు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలుపరచకుండా మత రాజకీయాలతో ఈ దేశాన్ని కలుషితం చేస్తూ కార్మిక ప్రజా కంకట ప్రభుత్వంగా మారిందని నాయకులు అన్నారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ పద్ధతులను మార్చుకొని కార్మిక చట్టాలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్, ఏఐటియుసి సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య, బీపీఎల్ బ్రాంచ్ సహాయ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్, ఎంఎం బ్రాంచ్ నాయకులు పెద్దపల్లి బానయ్య, టేకుమట్ల తిరుపతి, యాంటోనీ దినేష్, పిట్ కార్యదర్శులు గాండ్ల సంపత్, మరి కుమార్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్మిక చట్టాలను కాలరాస్తున్న నరేంద్ర మోడీ మండి వైఖరి, కాంట్రాక్టీకరణ ప్రైవేటీకరణ పెంచుతున్న నరేంద్ర మోడీ మండి వైఖరి. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్త సమ్మె కార్మిక వర్గం చేస్తూ ఉన్నది. అందులో ప్రధానంగా మందమర్రిలో ఏఐటిసి ఆధ్వర్యంలో మోడీ మొండి వైఖరి నశించాలని చెప్పేసి, వాళ్ళ విధానాలు మార్చుకోవాలని చెప్పేసి రాస్తారోకో చేసి ఇలా ఏఐటిసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. అయ్యా మోడీ గారు, గత 10 ఏళ్ల నుంచి ఈరోజు కార్మిక వర్గాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉన్నావు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తూ ఉన్నావు. ఇవాళ బొగ్గు పరిశ్రమలను ఇవాళ 35% వాటాలు ప్రైవేటు వారికి అమ్ముతూ ఉన్నావు. ఇలా కార్మిక హక్కులు లేకుండా ఈరోజు 44 చట్టాలను మార్చి ఈరోజు 4 కోడుగులు వేసి ఇలా శ్రామిక వర్గానికి ఉద్యోగ భద్రత లేకుండా చేసే పరిస్థితి చేస్తూ ఉన్నావు. వీటినన్నిటిని ఉపసంహరించుకొని తక్షణమే ఈరోజు ప్రజల పక్షాన, కార్మిక పక్షాన మెరుగైన ఒప్పందాలు చేయాలని, ఇలా చట్టాలు చేయాలని చెప్పేసి ఏటిస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులకు ఇచ్చిన హామీలను ఇలా మరిచినావు, మళ్ళీ ఉద్యమం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టీకరణ వ్యవస్థను పెంచుతూ ఉన్నావు, ప్రైవేటీకరణ వ్యవస్థ పెంచుతూ ఉన్నావు. ఇలా పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గించి ఈరోజు కాంట్రాక్టర్ చేతులలో ఇలా వాళ్ళ శ్రమను దోచిపెట్టే విధంగా ఇలా బడా పెట్టుబడిదారులకు ఇలా శ్రామిక శ్రమను దోచిపెడుతూ ఉన్నావు. దానికి అనుకూలంగా ఈరోజు అనేక అగ్రిమెంట్ సర్క్యులర్ కానీ చట్టాలను కానీ మార్చేస్తూ ఉన్నావు. నీ ప్రభుత్వం ఉన్నది ఎవరి కోసం అడుగుతా ఉన్నా. ఇక ప్రజలందరూ ఓట్లేస్తే ఇవాళ నీ ప్రభుత్వం ఏర్పడేది. ప్రజలకు అనుగుణంగా ఈరోజు ఉద్యోగాలు పెంచవలసిన అవసరం ఉన్నది. 1 కోటి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నావు, కనీసం 1 లక్ష ఉద్యోగాలు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఇవాళ ఇలా శ్రామికులందరూ కూడా కట్టుబానిసలుగా 500 కూలీలుగా మారుతూ ఉంటే నీ ప్రభుత్వం ఎందుకని అడుగుతూ ఉన్నావు. అదేవిధంగా పెట్రోల్ ధరలు పెంచుతూ ఉన్నావు, డీజిల్ ధరలు పెంచుతూ ఉన్నావు. ఇవి రెండే కాక ఇలా జిఎస్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు ఈరోజు భారతదేశం మొత్తంలో సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో రైతులు, కార్మికులు, కర్షకులు, కాంట్రాక్ట్ వర్కర్స్, అవుట్సోర్స్ అందరూ కూడా సుమారు 60 కోట్ల మంది ఈ సమ్మెలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటున్నారు. అంటే ఈరోజు భారతదేశం తిరోగతి విధంగా తీసుకున్న నరేంద్ర మోడీ మతతత్వాల కోసం రాజకీయాలను వాడుకుంటూ మరి కార్మికులను కట్టు బానిస ఏదైతే చేస్తుందో దానికి నిరసనగానే ఈరోజు భారతదేశం మొత్తంలో అన్ని సంఘాలు, ఫెడరేషన్స్, అన్ని పార్టీలు కూడా దీన్ని మద్దతు ఇచ్చి ఈ సమ్మెను జయప్రదం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు మన మందమర్రిలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. రానున్న రోజులలో నరేంద్ర మోడీ తమ విధానాలను మార్చుకోకపోతే, ప్రజల పక్షాన, రాజ్యాంగ పక్షాన గిట్ట మీరు ఈ యొక్క అమలు చేయకపోతే, ప్రజలను కష్టాలలో మీరు ఆదుకోకపోతే, మతం పేరుతో, కులం పేరుతో ప్రజలను విడగొట్టి రాజకీయ లబ్ధి పొందే మీ విధానాలను విడనాడి కార్మికుల పక్షాన ఉండాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, ప్రభుత్వ రంగం కాకుండా ఈరోజు ప్రైవేట్ రంగంలో కూడా మీరు రిజర్వేషన్ తీసే విధానం మీ పద్ధతి ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి
ఇప్పటికైనా మీ నల్ల చట్టాలను తొలగించి ప్రజల పక్షాన ఉండి మరి ప్రజల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి రానున్న రోజులలో కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.